RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. ఓదెల రైల్వే స్టేషన్లో కరీంనగర్ టు తిరుపతి మరియు కాజీపేట్ టు హాల్దింగ్ కోసం బల్హర్ష అజ్నీ ఎక్స్ప్రెస్ను పునఃప్రారంభించడానికి నిన్న పార్లమెంట్లో రైళ్ల కోసం కృషి చేసిన పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ పాలాభిషేకం చేసి ఓదెల గ్రామ ప్రజల తరపున కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లం సతీష్, గోపతి ఎల్లయ్య, మార్కా సతీష్, బోయ సంతోష్, గుర్రాల శ్రీధర్, కోటగిరి స్వామి, రాచర్ల ఓదెలు తదితరులు పాల్గొన్నారు. వంశనగరి నాయకత్వం, విజయనగరి నాయకత్వం, వంశనగరి నాయకత్వం, విజయనగరి నాయకత్వం. జై కాంగ్రెస్. సతీష్ ఒకసారి కొంచెం మోసుకుంటూ చూడు. అందరు పోయింది మళ్ళా పోతురా మనం మొన్న గెలిచే 3 నెలలు అవుతుంది. వచ్చే టైం 4 ఏళ్ళ కంపల్సరీ చేపిస్తాం. పెద్ద మనిషి కాటి ఒకసారి పెద్ద మనిషి కాటి ఇలా ఉండకపోయినా వాడు పక్క పోండి. ఇలా పోవాలి. వంశనగరి నాయకత్వం, వంశనగరి నాయకత్వం, విజయనగరి నాయకత్వం. అందరూ ఓదెల రైల్వే స్టేషన్ లో నాగ్పూర్ అజ్నీ ప్యాసింజర్ మరియు కరీంనగర్ తిరుపతి ట్రైన్ హాల్టింగ్ కోసం ప్రస్తావన తీసుకొచ్చినటువంటి వంశీ గారికి ఓదెల గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కోవిడ్ కారణంగా అజ్నీ టు కాజీపేట్, బల్లార్ష నుంచి కాజీపేట నడిచే రామగిరి ప్యాసింజర్ అంతకుముందు ఎక్స్ప్రెస్ గా మార్చడం జరిగింది. అప్పుడు వారి తండ్రి గారు వెంకటస్వామి గారు ఇక్కడ హాల్టింగ్ లేకపోతే వారు ప్రత్యేకంగా సెంట్రల్ మినిస్టర్ తోటి కృషి చేసి వారు హాల్టింగ్ ఇప్పించడం జరిగింది. ఇప్పుడు ఆ ట్రైన్ ను మొత్తానికి రద్దు చేసి కనీసం రైల్వే అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. దాన్ని దృష్టిలో వంశనగర్ దృష్టికి తీసుకెళ్లగానే నాగ్పూర్ ప్యాసింజర్ ను ఓదెల మరీ పునఃప్రారంభించాలని, మరి అలాగే కరీంనగర్ టు తిరుపతి రైలును కూడా ఓదెలలో హాల్టింగ్ ఇప్పించాలని వారు నిన్న పార్లమెంట్ లో ప్రస్తావించడం జరిగింది. వారికి మా ఓదెల గ్రామ పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై వంశ.